నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా మార్కండేయ పురాణంలో చెప్పబడినటువంటి బ్రహ్మకృత పరమేశ్వరి స్తోత్రంలో ఉన్న అంతరార్థం ఏంటో, ఈ స్తోత్రాన్ని పారాయణ చేయటం ద్వారా లేదా శ్రవణం చేయటం ద్వారా ఎలాంటి ప్రత్యేకమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. జగన్మాత రూపాలకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి వైభవాలు మార్కండేయ పురాణంలో చెప్పడం జరిగింది. మార్కండేయ పురాణంలో బ్రహ్మదేవుడు మహామాయా స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారిని ఒక ప్రత్యేకమైనటువంటి స్తోత్రంతో స్తుతి చేస్తాడు. బ్రహ్మదేవుడు ఆ స్తుతి చేయటం వల్లే యోగనిద్రలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేలుకొని మధుకైటబులు అనేటటువంటి రాక్షసులతో యుద్ధం చేసి ఆ రాక్షసులను సంహరిస్తాడు. ఈ బ్రహ్మకృత పరమేశ్వరి స్తుతి మార్కండేయ పురాణంలో చండీ సప్తశతిలో మొట్టమొదటి అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. శుక్రవారం సందర్భంగా బ్రహ్మకృత పరమేశ్వరి స్తుతిని మనం పారాయణ చేసినా శ్రవణం చేసినా అమ్మవారి అనుగ్రహం వల్ల శత్రుబాధలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. చేపట్టిన పనులన్నింటిలో విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. బ్రహ్మదేవుడు యోగనిద్రలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని యోగనిద్ర నుంచి మేల్కొలిపి మధుకైటబులనే రాక్షసులను సంహరించడం కోసం అమ్మవారిని ఈ స్థుతిలో ఎలా ప్రార్థించాడంటే, త్వం స్వాహ త్వం స్వధ త్వం హి వషట్కారః స్వరాత్మిక సుధాత్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మిక స్థిత అంటూ బ్రహ్మదేవుడు అమ్మవారిని కీర్తించాడు. ఈ బ్రహ్మకృత పరమేశ్వరి స్థుతిలో ఉన్నటువంటి మొట్టమొదటి శ్లోకం ఇది. ఈ శ్లోకంలో ఉన్న భావాన్ని పరిశీలిస్తే త్వం స్వాహ త్వం స్వధ త్వం హి వషట్కారః స్వరాత్మిక అంటూ బ్రహ్మదేవుడు స్తుతి చేస్తున్నాడు. అంటే జగన్మాత నీవు స్వాహాదేవి స్వరూపానివి, నీవు స్వధాదేవి స్వరూపానివి అంటూ కీర్తిస్తున్నాడు. ఈ స్వాహ రూపం గురించి కూడా మనకు మార్కండేయ పురాణంలో చెప్తారు. బ్రహ్మదేవుడు దేవతలందరినీ సృష్టించిన తర్వాత దేవతలందరూ ఆకలి బాధకు తాళలేక బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలందరినీ తీసుకుని విష్ణుమూర్తి దగ్గరకు వెళ్తాడు. అప్పుడు విష్ణుమూర్తి దేవతలతో భూలోకంలో యజ్ఞయాగాదులు చేస్తారు. ఆ యజ్ఞయాగాదుల్లో హవనం వేసినప్పుడు ఆ హవనం నుంచి వచ్చేటటువంటి హవిస్సు మీరు ఆహారంగా స్వీకరించండి, మీ ఆకలి తీరుతుంది. అయితే ఆ హవిస్సు మీకు అందించటానికి ఒక వాహక శక్తి కావాలి. ఆ వాహక శక్తి కోసం అమ్మవారిని ప్రార్థించమని విష్ణుమూర్తి దేవతలతో చెప్తాడు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మదేవుడితో కలిసి అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు తన అంశాస్వరూపంగా ఒక కన్యను సృష్టిస్తుంది. ఆ కన్య పేరే స్వాహాదేవి. ఆ స్వాహాదేవి అగ్నిదేవుణ్ణి వివాహం చేసుకుంటుంది. అగ్నికి వాహక శక్తిగా ఉండి యజ్ఞయాగాదులు హోమాలు జరిగేటప్పుడు ఆ హవిస్సు దేవతలందరికీ స్వాహాదేవి వాహక శక్తిగా ఉండి వాళ్ళకు అందేలాగా చూస్తుంది. ఆ స్వాహాదేవి స్వరూపం అమ్మవారు కాబట్టి త్వం స్వాహ అంటూ బ్రహ్మదేవుడు అమ్మవారిని కీర్తిస్తున్నాడు. త్వం స్వధ అంటూ కీర్తిస్తున్నాడు. స్వధ అంటే పితృదేవతలు వాళ్ళకి ఆహారం సరిగా అందక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధ చెప్పినప్పుడు పితృదేవతలకి సరైన సమయానికి ఆహారం అందించటానికి బ్రహ్మదేవుడు అమ్మవారిని ప్రార్థిస్తాడు. అప్పుడు అమ్మవారు తన అంశాస్వరూపంతో ఒక కన్యను సృష్టిస్తుంది. ఆ కన్య పేరు స్వధాదేవి. ఈ స్వధాదేవి పితృదేవతలకి తర్పణాల రూపంలో పిండ ప్రదానాల రూపంలో ఆహారం సరిగ్గా అందేలాగా చూస్తుంది. ఆ స్వధాదేవి అమ్మవారి అంశాస్వరూపం కాబట్టి బ్రహ్మదేవుడు త్వం స్వధ అంటూ అమ్మవారిని కీర్తిస్తున్నాడు. త్వం హి వషట్కారః స్వరాత్మిక. వషట్కారం అంటే వేదయజ్ఞం అని అర్థం. అమ్మవారు యజ్ఞస్వరూపురాలు, వేదస్వరూపురాలు. వేదమే అమ్మవారి రూపంలో ఉంది కాబట్టి త్వం హి వషట్కారః స్వరాత్మిక అంటూ బ్రహ్మదేవుడు కీర్తిస్తున్నాడు. సుధాత్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మిక స్థిత అంటూ మొదటి శ్లోకంలో బ్రహ్మదేవుడు అమ్మవారిని ప్రార్థిస్తున్నాడు. సుధాత్వమక్షరే నిత్యే, అమృత స్వరూపిణివైనటువంటి అమ్మవారికి నమస్కారం. త్రిధా మాత్రాత్మిక స్థిత, త్రిమాత్రల రూపంలో ఉన్నటువంటి అమ్మవారికి నమస్కారం అని అర్థం. త్రిమాత్రలు అంటే అర్థం ఏంటంటే అకారము, ఉకారము, మకారము. ఆ, ఉ, మా ఈ మూడు అక్షరాలని మూడు మాత్రలు అనే పేరుతో పిలుస్తారు. ఈ మూడు అక్షరాల రూపంలో మూడు మాత్రల రూపంలో ఉన్నటువంటి అమ్మవారికి నమస్కారం అని అర్థం. అకారం, ఉకారం, మకారం మూడు కలిస్తే ఓంకారం. అంటే అమ్మవారు ఓంకార ప్రణవ స్వరూపురాలు కాబట్టి ఓంకారంలో ఉన్నటువంటి మూడు అక్షరాల రూపంలో నువ్వున్నావు, ఆ మూడు మాత్రల రూపంలో నువ్వున్నావు అంటూ త్రిధా మాత్రాత్మిక స్థిత అంటూ బ్రహ్మదేవుడు అమ్మవారిని కీర్తిస్తున్నాడు. ఇది బ్రహ్మకృత పరమేశ్వరి స్థుతిలో ఉన్నటువంటి మొట్టమొదటి శ్లోకం. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా
అర్ధాష్టమ శని దోషం అంటే ఏంటో, అర్ధాష్టమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. ఒకటి ఏమరపాటు చేయవలసిన కర్తవ్యం చేయకపోవడం, వాడి కర్తవ్యం తెలియదు, చెప్పిన చేయడు. ఇది తమోగుణ లక్షణం. పైగా నిద్రాదులు చెప్పడం ఆలస్యం వస్తుంది ఎక్కడి నుంచో. జ్ఞానం రావడం ప్రారంభించగానే క్లోజ్, తలుపు వేసిస్తాడు లోపలికి రానివ్వకుండా. అదే అనమాట నిద్ర అంత ప్రమాదకారి. అందుకే అడుగుడుగున గుడాకేశ గుడాకేశ అనడంలో అర్థం ఏంటి? తమో గుణాన్ని జయించినవాడా అని అర్థం అండి. ఇక్కడ అర్జునుడిని అలా సంబోధిస్తున్నాడు, తమో గుణాన్ని జయించినవాడా. గుడాకేశని ఎందుకన్నాడంటే ఇంతమ శ్రోతకు ఉండవలసిన లక్షణాల్లో అది కూడా తీసుకోవాలి. గుడాకేశ అంటే తమో గుణాన్ని జయించాలి. అటువంటి వాడే బ్రహ్మ విద్య వినడానికి మఠం వేసుకోవాలండి, లేకపోతే గో టు హెల్లే. వాడికి ఏమి ఎక్కుతుంది చెప్పండి? ఇక్కడ మళ్ళీ వాడి కోపాలు పౌరుషం ఇవి మాత్రం చక్కకుంటే, అంటే తమో గుణంతో మిక్స్డ్ రజోగుణం. సత్వగుణం అప్పుడప్పుడు వస్తుంది వాడికి కూడా. పాపం మూడు ఉంటాయని అదో అదృష్టం, ఏదో ఒకటి ఉండదు, మూడు ఉంటే పాళ్లే గనక నువ్వు చెక్ చేసుకో. దీన్ని ఎలాగ ట్రీట్ చేసుకోవాలో తర్వాత శాస్త్ర సహాయంతో చెప్తాడు. ఇక్కడ ప్రమాదాలస్య నిద్రాభిహి, ఈ మూడింటితో కూడా తన్ నిబద్ధనాతి భారత. ఇక్కడ జాగ్రత్తగా వినసింది. తమస్త్వజ్ఞానజం విద్ధి, రజో రాగాత్మకం విద్ధి, సత్వం నిర్మలత్వాత్. ఒక్కొక్క దానికి ఆయన దాని యొక్క లక్షణాన్ని అంత చక్కగా చెప్పాడు. ఇప్పుడు ఇవేం చేస్తాయి ఈ గుణాలు? సత్వం సుఖే సంజయతి, రజ కర్మణి సంజయతి, జ్ఞానమావృత్యు తమః ప్రమాదే సంజయతి. ఉత, ఉత అంటే కదా అని, మరియు అని కూడా అర్థం. హే భారత అని సంబోధించాడు. ఇక్కడ భారతుడు కూడా బ్రహ్మ విద్యకు అధికారి అండి. అది భారతీయుడు మాత్రమే బ్రహ్మ విద్య వినడానికి అధికారి. భా అంటే కాంతి, దాని యందు రతము ఆసక్తి కలవాడు భారతుడు. అందుకే భారత అంటే భరతవంశీకుడా అని చెప్పడమే కాకుండా జ్ఞానమునందు ఆసక్తి కలవాడు భారతుడు. వాడు ఏ దేశంలో పుట్టినా వాడు భారతుడే, ఏ దేశంలో బ్రతికినా భారతుడే. అందుకే జ్ఞానాసక్తి లేకుండా భారతదేశంలో తిరిగినంత మాత్రాన వాడు భారతుడు కాడు. అర్జునుడిని భారత అని సంబోధించడంలో జ్ఞానానికి అధికారి వినాయన అనగా భారత. సత్వం సుఖే సంజయతి, సంజయతి అంటే దానిలో నిమగ్నం చేస్తుంది అని అర్థం. ఇక్కడ దాంతో కలుపుతుంది, దానిలో ముంచుతుంది. సత్వము సుఖముతో కలుపుతుంది. అంటే లోపల సత్వగుణం ఉంటేనే ఒక విషయాన్ని తెలుసుకుని ఆ తెలుసుకోవడం వల్ల వచ్చిన ఆనందాన్ని అనుభవిస్తావు కనుక సుఖాన్ని కలిగిస్తుంది. రజః కర్మణి, ఇందులో ప్రధానమైన అంశాన్ని వాడు సూత్రప్రాయంగా చెప్తున్నాడు స్వామి. రజస్సు కర్మతో కలుపుతుంది. కానీ రజోగుణం ఉన్నవాడు కర్మలు చేస్తూ ఉంటాడు, ఫలాభిసంధితో వెళ్తాడు. ఈ ఫలం కావాలి, నీ కర్మ. ఇవాళ ఒక యజ్ఞం పూర్తి అయిపోయింది ఒక కోరికతో, మళ్ళీ మొదలెడతాడు పాంప్లెట్ ముద్ర చేసి మరో యజ్ఞం చేయబోతున్నానండి అని. మంచిదే, అవి లోకక్షేమం కర్మే. కానీ ఏదో పని యజ్ఞం కాకపోతే మరొకటి ఏవో కర్మలు చేసుకుంటూ వెళుతూ ఉంటారు. ప్రతిదానికి ఒక ఫలాభిసంధి ఉంటుంది. ఆ ఫలాభిసంధితో రజోగుణం కదులుతూ ఉంటుంది. ఇక తమః, తమస్సు ప్రమాదే సంజయతి. ఇక నిద్రాలస్య ప్రమాదాలు చెప్పినా అందులో పెద్దది ప్రమాదం, అదే పెద్ద ప్రమాదం. ఆ ప్రమాదం గురించి ఆయన చెప్తున్నాడు. ఆ ప్రమాదమే చేయవలసిన కర్తవ్యం చేయనివ్వకుండా చేస్తుంది కనుక అది అత్యంత ప్రమాదం. కనుక రజస్తో కర్మ ఫలంతో బంధం ఏర్పడుతుంది, సత్వం సుఖంతో బంధం ఏర్పడి నేను సుఖిని, సుఖపడాలి అనుకునే భావాన్ని కలిగిస్తుంది. అలాగే ఇది ప్రమాదంతో కలుపుతుంది. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత, రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథ. ఒక్కొక్కప్పుడు ఎలా ఉంటాయంటే సత్వగుణం మనలో వచ్చినప్పుడు మిగిలిన రెండు గుణాలు ఎక్కడికి పోయాయి? ఆ సమయంలో వాడు ఎంత ప్రసన్నంగా కనబడతాడు, ధ్యానం చేసేస్తూ ఉంటాడు, మంచి పనులు చేసేస్తూ ఉంటాడు, ఇంకోటికి చెప్తుంటాడు శాంతంగా ఉండాలి నాయనా అని. ఇక్కడ అప్పుడు ఏమవుతుందంటే రజస్తమశ్చ అభిభూయ, రజోగుణం తమోగుణం అణచబడి సత్వం భవతి. అప్పుడు సత్వం వృద్ధి చెందుతుంది. రజస్సత్వం తమశ్చైవ. రజస్సు ఎలా వస్తుందంటే సత్వము తమస్సు రెండు అణచివేసి రజస్సు వస్తుంటుంది. అలాగే తమస్సు సత్వాన్ని రజస్సుని అణచి వస్తూ ఉంటుంది. కానీ ఈ గుణం వచ్చినప్పుడు మిగిలిన రెండు గుణాలు సైలెంట్గా ఉంటాయండి. ఇక్కడ అదేంటి అణచి వస్తూ ఉంటుందన్నమాట వాడికి ప్రాధాన్యం వచ్చినప్పుడు. కానీ మనలో మన వాసనలు బట్టి పూర్వ సంస్కారాలు బట్టి ఒక గుణం వృద్ధి చెందినప్పుడు మిగిలిన రెండు గుణాలు మౌనంగా ఉంటాయి. అది పనిచేస్తుంటుంది. ఒక్కొక్కప్పుడు హెల్ప్ చేస్తుంటాయి. ముఖ్యంగా ఒకటి హెల్ప్ చేసే గుణాలు రెండే, రజోగుణ తమో గుణాలు ఉన్నాయే భలే ఒకదానికొకటి ఫ్రెండ్.
ఈ మధ్యలో రజోగుణం ఉంది కనుక అది సత్వగుణం హెల్ప్ చేసుకుంటే అదొక మంచిది. వాడు కర్మలంపట్టైనా అదేదో శాస్త్రీయ కర్మలు చేస్తాడు, కొంత నయం. సత్వగుణం కాస్త హెల్ప్ చేస్తుంది, కానీ మూడు కలిసి ఉంటాయి. ఇంకా తమస్సు ఉన్న వాళ్ళ గురించి చెప్పనే అక్కర్లేదు నాయన అన్నాడు ఇక్కడ. ఇద్దరు ఒక నేరేడు చెట్టు కింద పడుకున్నారు హాయిగా. అందులో ఓ పండు పడింది వాడు పొట్ట మీద. అయ్యో 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 ఆయన బడ్డిగా అరిచెట్ట. ఎవడో వెళ్ళిపోతున్నవాడు ఏదో అయిపోయిందని వచ్చేట్టు. ఏమిటంటే పొట్ట మీద పండు పడిపోయింది, నోట్లో పెట్టిన ఆయన అన్నట్టు. అంటే వాడు తమస్సు అంత ఉన్నది. వెంటనే వీడికి చాలా కోపం వచ్చి కర్ర పట్టుకుని 4 కొట్టాడు వాడిని. పక్కవాడు అన్నాడు, అలా అలా కొట్టాడు వాడిని. ఇందాక నుంచి కుక్కను అవే వస్తుంటే తోల్డే అన్నట్టు వీడు. వీడు వాడిని మించిన వాడు అనమాట. ఇవి తమోగుణం యొక్క అద్భుతమైన స్వరూపాలండి. ఏం చేస్తాం, లోకంలో ఇలా ఉంటూ ఉంటాయి. ఇద్దరిని కూడా కొట్టాల్సిందే, అలంత బద్ధకిష్టులు ఉంటారండి. సోమరితనం యొక్క పరాకాష్ట దశలు. అందుకే తమశ్చైవ తమః సత్వం రజస్తథా అని చెప్పాడు ఇక్కడ. పైగా రజోగుణంలో ఉన్నటువంటివి పీనాసితనము, లోభము ఇవన్నీ దాని నుంచి పుడుతూ ఉంటాయి. అది తర్వాత చెప్తాడు, విందాం. సర్వద్వారేషు దేహేస్మిన్, ఎప్పుడెప్పుడు ఏ గుణము వృద్ధి చెందుతుందో చెప్తున్నాడు. పైగా ఏ గుణము వృద్ధి చెందిందో పోల్చుకోవడం ఎలాగా అని పెద్ద ప్రశ్న నీకు. సత్వగుణం వృద్ధి చెందితే ఎలా పోల్చుకోవాలి, రజోగుణం వృద్ధి చెందితే ఎలా పోల్చుకోవాలంటే చెప్తున్నాను విను అన్నాడు. ముందు అవంటి వివరించేసాడుగా, ఎప్పటికే పోల్చుకున్నాం మనం. ఇంకా అవి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి అని చెప్తున్నాడు ఇక్కడ. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. సర్వద్వారేషు అంటే సర్వేంద్రియములు యందు, అంతఃకరణంతో సహా సర్వేంద్రియములు ఆ సత్వం ప్రబుద్ధమైనప్పుడు చాలా యాక్టివ్గా ఉంటాయండి ఇక్కడ పూర్తిగా. అంటే విషయాన్ని అంత జాగ్రత్తగా గ్రహించగలవు. మనం ఏదైనా వింటున్నప్పుడు కూడా అన్ని ఇంద్రియములు సహకరిస్తేనే శ్రవణేంద్రియం కూడా పనిచేసి విషయాన్ని గ్రహించగలదు కదా. సర్వేంద్రియములు సహకరించాలి. అలా సర్వేంద్రియములు సర్వద్వారేషు అస్మిన్ దేహే, ఈ దేహమునందు సర్వద్వారముల యందు ప్రకాశము ఉపజాయతే అంటే ప్రకాశము ఏర్పడుతుంది. అప్పుడు నువ్వు సత్వగుణం వృద్ధి చెందిందని తెలుసుకో అన్నాడు ఇక్కడ. అంటే ప్రకాశము అంటే అర్థం ఏంటి, మళ్ళీ చెప్పుకోవాలి ఇక్కడ. ప్రకాశము సత్వగుణానికి, ప్రమాదము తమోగుణానికి, ప్రవృత్తి రజోగుణానికి. మొత్తం 3 ప్రకారాలు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రకారం గుర్తుపెట్టుకుంటే ఈ ప్రకారంగా అన్నీ తెలుసుకోవచ్చు అని ఇక్కడ. అందులో వీడిది ప్రకాశం, సత్వగుణం యొక్క లక్షణం ప్రకాశం. ప్రకాశం అంటేనే లైట్, వెలుగు, ప్రసరించే లక్షణం వాడికి ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. లక్ష్మీ కటాక్ష సిద్ధి కోసం శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటంటే, శుక్రవారం నాడు సూర్యోదయాత్పూర్వమే నిద్ర నుంచి లేచి పరిశుభ్రంగా ఇళ్ళంతా కూడాను ఊడ్చి ముగ్గులు పెట్టి, గడపకు పసుపు రాసి కుంకుమ పెట్టి, గడపకు 2 వైపులా కూడాను ఆవు పాలు ఒక చుక్కైనా సరే ఇటు అటు పెట్టి దానిపైన తెలుపు రంగు పుష్పాలు ఉంచాలి. ఇలా గనక చేసినట్లయితే లక్ష్మీ ఆగమనం జరుగుతుంది, స్వాగతం పలికినట్టు లెక్క. లక్ష్మీదేవిని అర్చన చేసేటువంటి వారు తప్పనిసరిగా మారేడు దళం పైన దీపపు కుందిని కింద భాగాన మారేడు దళం వేసి దీపపు కుందు పెట్టి 5 ఒత్తులతో ఆవునేతితో దీపారాధన ఆచరించండి. ఆవునేతితో శుక్రవారం నాడు దీపారాధన కనుక ఆచరించినట్లయితే లక్ష్మీ కటాక్షం తప్పనిసరిగా వస్తుంది. గోవు మహాలక్ష్మి స్వరూపం కదా, అందుచేత ఆవు నుంచి వచ్చినటువంటి ఆవు నెయ్యి, ఆవునేతితో దీపారాధన చేయటం, అలాగే లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి పద్మపుష్పాలు, శుక్రవారం నాడు లక్ష్మీ అష్టోత్తరనామావళి పద్మపుష్పాలతో ఆచరించటం చాలా మంచిది. అలా కుదరని వారు జాజి పూలతో కూడా పూజించవచ్చు. అలా కూడా కుదరని వాళ్ళు మందార పుష్పాలతో పూజించవచ్చు. పుష్పాలతో పూజ చేసిన అనంతరం లక్ష్మీకి ప్రీతికరమైనటువంటి పరమాన్నం, అన్నపు పరమాన్నం బెల్లం వేసి తయారు చేసేది ఆవు పాలతో తయారు చేయాలి. అలా తయారు చేసిన పరమాన్నంలో
కొద్దిగా ఆవు నెయ్యి వేసి దించాలి పొయ్యి మీద నుంచి. అలా దించినటువంటి పరమాన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి తరువాతనే సుగంధ పరిమళాలతో కూడినటువంటి అగరబత్తీలు వెలిగించాలి. ఇలా అగరబత్తీలు వెలిగించినవి మీరు గృహమంతా కూడా చూపించాలి. అలా చూపించినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి మీ గృహంలో ఎల్లవేళలా కూడాను ఉండి తీరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 6 గంటలకి. తిథి నవమి రాత్రి 7:55 వరకు. నక్షత్రం భరణి రాత్రి 2:51 వరకు. వర్జం మధ్యాహ్నం 12:31 నుంచి 2:07 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:06 నుంచి 9:51 వరకు. మరల మధ్యాహ్నం 12:49 నుంచి 1:33 వరకు. అమృతకాలం రాత్రి 10:04 నుంచి 11:40 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టక వర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. ఆ కారణంగా లక్ష్మీనారాయణులను మారేడు దళాలతో అర్చించుకోవడం వల్ల సకల సంపదలు సిద్ధిస్తాయి. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేసుకోవడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. విశేషం ఏమిటంటే ధర్మ అర్థ కామ మోక్షములకు 4 కూడా పురుషార్థములుగా వినియోగించుకోవడానికి ఈ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. అలాగే కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేసుకోవడం, లక్ష్మీ హృదయం 5 సార్లు పారాయణ చేసుకోవడం అమ్మవారి యొక్క అనుగ్రహానికి కారణమవుతాయి. నేటి ఆణిముత్యాలు. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దానిని గురించి ఏడవడం మూర్ఖత్వం అవుతుంది. సుధర్మ మహారాజు గారు అన్నాడు, నేను నారాయణపురాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యం చేస్తున్నాను, నేను రాజుని. మీ నాన్నగారు కోరిన కోరికలన్నీ నా యందు అన్వయం. కానీ నువ్వు ఒక్క మాట అడిగావు, నీ కడుపున పుట్టిన బిడ్డ ఎవరుంటాడో ఆయనకి రాజ్యం ఇవ్వాలని అడిగావు. అది సాధ్యం కాదు. ఇప్పటికే నాకు పెద్ద కొడుకు ఒకడు ఉన్నాడు, ఆయన పేరు ఆకాశరాజు. ఆకాశరాజుకి రాజ్యం ఇవ్వాలి. కానీ నీకు నేను ఒక వరం ఇవ్వగలను. రాజ్యాన్ని 2 సమభాగములు చేసి ఒక భాగాన్ని నా వలన నీకు జన్మించేటటువంటి కుమారుడికి ఇస్తానన్నాడు. ఆమె అంగీకరించింది. వాళ్ళిద్దరూ అక్కడే ఆ కపిలతీర్థం దగ్గర విహారం చేశారు కొంతకాలం.
ఆమె తన పుట్టింటికి పాతాళలోకానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేటప్పుడు కుమారుడు కలిగిన తరువాత, యుక్త వయసు వచ్చిన తరువాత ఉత్తమ విద్యాభ్యాసం చేయించి నీ వద్దకు పంపుతాను. పంపినప్పుడు గుర్తుపెట్టడానికి వీలుగా రాజముద్రిక నిమ్మని అడిగింది. సుధర్మ మహారాజు గారు రాజముద్రికని తీసిచ్చాడు. ఆమె ఆ ముద్రిక పట్టుకుని పాతాళలోకానికి వెళ్ళిపోయి తన తండ్రి ధనంజయుడికి చెప్పింది. ఆయన చాలా సంతోషించాడమ్మా, నేను కోరుకున్నట్టే ప్రవర్తించావు, ఏది దోషం లేదు, గాంధర్వ వివాహం కదా, అది అంగీకారయోగ్యమే అన్నాడు. కొంతకాలమునకు ఆమె గర్భం ధరించింది. ఓ కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి సమస్త విద్యలు నేర్పించి ఆ రాజముద్రిక ఆ పిల్లవాడి చేతిలో పెట్టి, నువ్వు కపిల తీర్థం దగ్గరికి వెళ్ళు, దొండకాయలు కాస్తాయే, ఆ తీగలు అల్లుకుని ఉంటాయి, ఆ దొండ తీగలు తింపి నడువు కట్టుకో. ఎందుకంటే నేను సుధర్మ మహారాజు గారు కలిసి ఆ దొండ తీగలు అల్లుకున్న పొదలలో విహరించాం. అప్పుడు మేము నడుస్తున్నప్పుడు ఆ దొండ తీగలు తెగి మాకు చుట్టుకుంటూ ఉండేవి. నువ్వు ఆ దొండ తీగలు చుట్టుకుని వెడితే ఇక మళ్ళీ నా గురించి నువ్వేం మాట్లాడక్కర్లేదు, అర్థమవుతుంది సుధర్మ మహారాజు గారికి. రాజముద్రికని ఇమ్మంది. ఈయన ఆ దొండ తీగలు చుట్టుకుని పిల్లవాడు సుధర్ముడి దగ్గరికి వెళ్ళాడు. సుధర్మ మహారాజు గారు చాలా సంతోషించి, నువ్వు నా కుమారుడవే అని స్వీకరించాడు. దొండతీగలు చుట్టుకుని తన దగ్గరకు వచ్చిన తన కొడుకు కాబట్టి తొండమానుడు అని పేరు పెట్టాడు. తొండమానుడు. అందుకే తొండమాను చెరువు అని ఇప్పటికే తొండమాన్ చక్రవర్తి తవ్వించినటువంటి చెరువు కూడా మనకి చిత్తూరు జిల్లాలో కనపడుతుంది. అది ఆయన తవ్వించింది, వ్యవసాయం కోసమని తవ్వించాడు. ఆ తొండమాన్ చక్రవర్తికి రాజ్యాన్ని 2 సమభాగములు చేసి ఒక భాగం ఆకాశరాజుకి ఇచ్చాడు, ఒక భాగం తొండమాన్ చక్రవర్తికి ఇచ్చాడు. గతంలో నువ్వు రంగదాసువి, నా కోసం పువ్వులు పట్టుకొచ్చావు, గోపీనాథుడు శపించాడు. అధోలోకంలో పడిపోకుండా నిన్ను కాపాడడానికి మళ్ళీ నిన్ను ఆకాశరాజుకి సోదరుణ్ణి చేసి సుధర్మ మహారాజు గారికి కొడుకుని చేశాను. ఒకప్పుడు నాకు బావి తవ్వావు, ఈ జన్మలో రాజువు కనుక నాకు ఆనందనిలయ విమానాన్ని నువ్వే కట్టించు, నేను అందులో గృహప్రవేశం చేసి ఉంటానని వెంకటేశ్వరుడు అనుగ్రహించాడు తొండమాన్ చక్రవర్తిని. ఎంతటి దయాశాలి! అందుకని పద్మాసనస్థయవు పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనొచ్చు. మిగిలిన అవతారాల్లో లాగా తప్పు చేస్తే దండించడం అన్న మాటకి పక్కన పెట్టి, నిండైన మనసుతో ఎంత తప్పు చేసిన వాణ్ణి కూడా క్షమించి వారిలో మార్పు రావాలని కోరుకుంటూ వాడు ధర్మపథంలో ఉండాలని కోరుకునేటటువంటి గొప్ప రూపం శ్రీవేంకటేశ్వరుని యొక్క రూపం. ఎంతమందిని అనుగ్రహించాడంటే మహానుభావుడు, ఒకరా ఇద్దరా? ఒకప్పుడు ఇప్పటికీ కూడా పురంధరదాస్ గారి కీర్తనలు పాడుతూ ఉంటారు. కన్నడంలో అనమాచార్యులు వారు చేసినట్టే ఇన్ని వేల కీర్తనలు చేశాడు ఓ మహానుభావుడు. ఆ పురంధరదాస్ గారు తిరుమలలో అన్నదానం చేస్తున్నారు. అన్నదానం చేస్తుంటే ఆయన దగ్గర వ్యక్తిగత సహాయకుడు ఉండేవాడు, అప్పన్న అని. అందరూ భోజనానికి కూర్చున్నారు. అభిగారం చేయాలి, నెయ్యి అభిగారం చేస్తే కానీ వాళ్ళు తినడానికి ఉండదు. ఆ నెయ్యి అప్పన్నని వడ్డించమన్నారు ఆయన. ఆ పిల్లాడు కనబడలేదు. ఒరే అప్పన్న ఎక్కడికి పోయారా అని అడుగుతున్నాడు. ఆయన గబగబా పరిగెత్తుకొచ్చి, వచ్చేసాను గురువుగారు, నెయ్యి వడ్డించడానికే కదా పిలుస్తున్నారని అందరికీ నెయ్యి వడ్డించాడు. అందరూ అన్నం తింటున్నారు. ఒక పంక్తి అయిపోయింది, అందరూ లేచిపోయారు. అప్పన్న వచ్చాడు నెయ్యి జాడి పట్టుకుని. ఏమిరా ఇప్పుడు వచ్చావేరా, ఇందాక వడ్డించేసావు కదా, మళ్ళీ 2వ పంక్తికి వేయడానికా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఇప్పుడే వచ్చానండి, నేను ఇందాక నెయ్యి వడ్డించడం ఏమిటి, నేను ఇందాక రాలేదు, నేను పుష్కరిణి స్నానానికి వెళ్ళాను, ఆలస్యం అయిపోయింది, ఇప్పుడే వస్తున్నాను, భోజనాలు అయిపోయాయా కొంతమందివి అన్నాడు. మరి ఎవరు వచ్చారు నీ స్థానంలో అని ఆలోచిస్తుంటే, నెయ్యి అభిగారం చేయాలని పురంధరదాస్ గారు కంగారు పడుతున్నారని ఆనంద నిలయంలోంచి శ్రీ వెంకటేశ్వరుడే అపర్ణ రూపంలో బయలుదేరి అందరికీ వచ్చి నెయ్యి అభిగారం చేశాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఇరవై 22వ అధ్యాయం. ద్రోణుని గురించి అంటే ధృతరాష్ట్రుడు సంజయుని ఇలా అడిగాడు, ఓ సంజయ, మహాసంగ్రామంలో ద్రోణాచార్యుడు పాండవులను పాంచాలులను అందరినీ కూడా చెదరగొట్టాడు.
అప్పుడు పురుశ్రేష్ఠులు ఆ యుద్ధాన్ని మెచ్చుకున్నారు. అది రాజులందరికీ కీర్తికరం కదా. ఆ యుద్ధంలో మరెవరైనా ద్రోణాచార్యుని ఎదిరించారా? సేన చెదిరిపోయినప్పుడు యుద్ధం చేయటానికి తిరిగి వచ్చిన వాడే వీరుడు, శూరుడు. అలా స్థిరంగా ఉన్న ద్రోణుణ్ణి చూసి వీరుడైన వాడు యుద్ధభూమిలో ఎవడైనా ఉన్నాడా? నీకు పాండవ సేనలో ఏ ఒక్కరూ కనిపించలేదా? ద్రోణుడు చిత్రంగా యుద్ధం చేస్తాడు. ఆయన గొప్ప వీలుకాడు, భయంకరుడు శత్రువులకు. దుర్యోధనుడికి మేలు చేయటంతో ఆసక్తి గలవాడు. ఆయన నిలబడి ఉండటాన్ని చూసి ఏ శూరులు తిరిగి వచ్చారు? ఎవరు ఆయనను ఎదిరించారు? సంజయ, నాకు ఇది వివరంగా చెప్పు అని అడిగాడు. అప్పుడు సంజయుడు, ఓ మహారాజా, యుద్ధభూమిలో ద్రోణుని బాణాలకు ఎంతోమంది పీడించబడ్డారు, కంపించిపోయారు. పాండవులు, పాంచాలురు, మత్స్యదేశీయులు, శృంజయులు, చేదీదేశీయులు, కేకేయులు ఎంతో బాధించబడ్డారు. మహాసముద్రంలోని మహాప్రవాహం నౌకలను లాగుకొని పోయినట్లుగా ద్రోణుడు ప్రయోగించిన బాణాల సమూహం వారిని యమలోకానికి లాక్కొని పోయింది. అది చూసి కౌరవులు సింహనాదాలు చేశారు, వివిధ వాద్యాలను వాయించారు. అన్ని వైపుల నుంచి శత్రువుల రథాలకు, ఏనుగులకు, సైనికులకు ముట్టడించారు. అన్ని చోట్ల నుంచి వచ్చాయి. దుర్యోధనుడు తనవారు తన సేనల మధ్యలోనూ నిలబడి సంతోషిస్తున్న తన వారిని చూస్తూ ఎంతో ఆనందించాడు. పాండవ సేన పడుతున్న బాధను చూసి నవ్వుతూ కర్ణుడితో ఇలా అన్నాడు, ఓ రాధేయ, సింహం అడవిలోని జింకలను భయపెట్టినట్లుగా ద్రోణుని బాణాలను పాంచాలులను భయపెడుతున్నాయి. ఈ పాంచాలురు వాళ్ళు భయపడుతుంటే నాకెంతో సంతోషంగా ఉంది. గాయపరుస్తున్నాయి. నలిగిపోతున్న ఆ వీరులను ఒక్కసారి చూడు. ఇక వీరుడెవడూ కూడా యుద్ధం చేయాలని అనుకోడు. గాలి పెద్ద చెట్లను కూల్చినట్లుగా ద్రోణాచార్యుడు వీరిని కూల్చేస్తున్నాడు. ద్రోణుని బంగారు బాణాలతో వీరు పీడించబడుతున్నారు. పెద్దగా ఆక్రోశిస్తూ ఎవరి దారిన వారు పారిపోతున్నారు. మనవారు అడ్డుకుంటే పాంచాలులకు, పాండవులకు దిక్కు తోచడం లేదు. అడవిలో దావానలం చుట్టుముట్టిన ఏనుగులాగా వీరు నిలబడిపోయారు. ద్రోణుడు పదునైన బాణాలతో గాయపరుస్తూ ఉంటే పాండవ సేనలు పారిపోతూ ఒకరి చాటున ఒకరు నక్కుతున్నారు. చూసావా కర్ణ? అప్పుడు కర్ణ, ఇప్పుడు భీముడు పాండవ శృంజయుల పక్కన లేడు, నా సేనల మధ్యలో చిక్కుకొని ఉన్నాడు. ఇది నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. దుర్బుద్ధి అయిన భీముడు ఈరోజు జీవితం మీద, రాజ్యం మీద ఆశను విడిచిపెడతాడు. లోకమంతా ద్రోణమయంగానే చూస్తాడు అన్నాడు. అప్పుడు కర్ణుడు ఇలా అన్నాడు, ఓ రాజా, ఈ కర్ణుడు ప్రాణాలతో ఉండగా ఎప్పుడు యుద్ధభూమిని విడిచిపెట్టడు, గుర్తుంచుకో. అలాగే శత్రుసేనల సింహనాదాలను సహించలేడు. ఈ పాండవులు శూరులు, బలవంతులు, అస్త్రవిద్యా నిపుణులు కనుక వీరు యుద్ధభూమి విడిచిపెట్టరు. ఇది నా నమ్మకం. ఎందుకంటే వారి విషయంలో నువ్వు చేసిన పనులన్నిటినీ వారు బాగా గుర్తుంచుకుంటారు, ఆ కసితో ఉంటారు. నువ్వు చేసిన విషప్రయోగాన్ని, లక్క ఇంటిని కాల్చటాన్ని, జూదాన్ని, వాటి వలన కలిగిన కష్టాలను, వనవాసంలో పడిన కష్టాలను తలుచుకుంటూ ఉంటారు. కనుక వీరు రణభూమిని విడిచిపెట్టరు. నువ్వు అనుకున్నంత సులభంగా విడిచిపెట్టి పారిపోతారనుకున్నావేమో, అదంతా అయ్యలేదు. భీముడైతే గొప్ప గొప్ప మహారథులను చంపేస్తాడు. ఎక్కడేం చంపుతున్నాడో, ఎవరిని చంపుతున్నాడో చాలా దూరంలో ఉన్నాం మనం. కత్తితోనూ, వింటితోనూ, శక్తితోనూ చంపేస్తాడు. గుర్రాలతోనూ, ఏనుగులతోనూ, నరులతోనూ, రథాలతోనూ చంపేస్తాడు. గుంపులు గుంపులుగా సేనలను చంపేస్తాడు. భీముడు వెంట సాత్యకి మొదలైన మహారథులు, పాంచాలురు ఉంటారు. కేకేయులు, మత్స్యదేశీయులు, పాండవులు కూడా ఉంటారు. కోపించిన భీముడి అండ చూసుకొని ఆ మహారథులు మన సేనలను చంపుతూ ముందుకు వస్తారు. అటుచూడు, భీముడిని రక్షించడానికి మేఘాలు సూర్యుని చుట్టుముట్టినట్లుగా వారు ఆ ద్రోణుడి మీదకి వెళుతున్నారు. చూడు,
ఓ రాజా, పాండవులకు శ్రీకృష్ణుడు బంధువు. వారికి యుద్ధం ఎలా చేయాలో తెలుసు, ఎప్పుడేమి చేయాలో తెలుసు. వారి శత్రువులను సంహరించడంలో నిపుణులు. వాళ్ళ చేతిలో ఎంతోమంది రాజులు ఉన్నారు. కాబట్టి నారాయణుడనే తమ ముందు పెట్టుకున్న ఆ పాండవులను చూసి నవ్వకు, వారిని అవహేళన చెయ్యకు. వీరు ఒకే లక్ష్యంతో సంచరిస్తున్నారు కనుక ద్రోణుడికి రక్షణ ఉండాలి. లేకపోతే చావాలనుకున్న మిడతల దీపంపై దాడి చేసి పీడించినట్లుగా ద్రోణుడిని పీడిస్తారు. నవ్వుకుంటూ మనం ఉంటే ఇక్కడ చాలదు, బయలుదేరదాం మనం. వారు అస్త్రవిద్యా నిపుణులు, ఇందులో సందేహం లేదు. ద్రోణుడిని తప్పకుండా అడ్డుకుంటారు. ఇప్పుడు ద్రోణుడిపై పెద్ద భారం పడినట్లుగా నేను భావిస్తున్నాను. కనుక మనం వెంటనే ద్రోణుడు ఉన్న చోటికి వెళదాం. పాండవ సేనలు ద్రోణుడిని సంహరించవచ్చు అన్నాడు. ఆ మాటలు విని దుర్యోధనుడు సోదరులతో కలిసి వేగంగా, అవునవును నువ్వు చెప్పేది సరిగా ఉంది అని ద్రోణుడు ఉన్న చోటుకి వెళ్ళాడు. అప్పుడు మళ్ళీ పాండవ సేన తిరిగి వచ్చింది. రకరకాల రంగులు గల మేటి గుర్రాలపై ద్రోణుడిని చంపాలని యుద్ధభూమికి వచ్చింది. దాంతో అక్కడ తీవ్రమైన కోలాహలం ఏర్పడింది. అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 23వ అధ్యాయం. ఈ అధ్యాయంలో వ్యాస మహర్షి వీరుల యొక్క వాహనాల గురించి విస్తారంగా చెప్పాడు. దీనివల్ల ఆ కాలంలోని వారు అనేక జాతుల జంతువులను ఎలా రక్షించుకునేవారో, వాటి వల్ల ఎలా లబ్ధి పొందేవారో తెలుస్తుంది. ఎలాంటి ధ్వజాలు కలిగి ఉండేవారో, ఎంత వైభవంగా ఉండేవారో తెలుస్తుంది. ఆ విషయాలను మనం తెలుసుకుందాం. అవి తెలుసుకోక తప్పదు మనం, ఎందుకంటే అటువంటివంతా ఉన్నాయి అప్పుడు కూడా అనిపించింది. ఏ ప్రాణులు సహాయం చేశాయని, ఏ ధ్వజాలు ఎట్లా ఉన్నాయని, రకరకాల ధ్వజాలు. ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి ఇలా అడిగాడు, ఓ సంజయ, భీముణ్ణి ముందుంచుకొని కోపంతో ద్రోణాచార్యుడిపైకి ఎవరు దాడి చేశారు? వారి రథశిక్షణాలను నాకు చెప్పు, చిహ్నాలు ఎట్లుంటాయి అని అడిగాడు. అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, భీముడి రథానికి ఎలుగుబంటి రంగుతో ఉన్న గుర్రాలు కట్టబడి ఉన్నాయి. ఎలుగుబంటి రంగు. ఆ గుర్రాలు గల రథాన్ని ఎక్కి భీముడు యుద్ధభూమికి వచ్చాడు. సాత్యకి గుర్రాలు వెండిలాగా ఉన్నాయి, సాత్యకి గుర్రాలు. అతడు ఆ గుర్రాలు గల రథంలో భీముడు వెనుకగా వచ్చాడు. ఆ గుర్రాలు చూసారా ఎంతెంత రంగులో ఉన్నాయి అవన్నీ. రంగు పూయటం కాదు, అట్లే పుట్టేవి. యుధామనుడి గుర్రాలు తెలుపు, నలుపు, ఎరుపు రంగులు గల కలయికతో ఉంటాయి. ఆ గుర్రాలను యుధామన్యుడే స్వయంగా నడుపుకుంటూ ద్రోణుడి రథం వైపుకు వచ్చాడు. దృష్టద్యుమ్నుడి గుర్రాలు తెలుపు, నలుపు రంగులతో ఉంటాయి. ఆ గుర్రాలు కట్టిన రథంలో అతడు వేగంగా వచ్చాడు. దృష్టద్యుమ్నుడి కుమారుడు క్షత్రధర్ముడు. అతడు తండ్రిని రక్షిస్తూ ఎర్రటి గుర్రాలు కట్టిన రథంలో వచ్చాడు. శిఖండి పుత్రుడు క్షత్రదేవుడు. అతడు తామర రేకుల వంటి రంగు గలవి, మల్లికల వంటి కన్నులు గలవి, చక్కని అలంకరణాలు గలవి అయినటువంటి గుర్రాలను స్వయంగా నడుపుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆ గుర్రాలు స్పీషియస్ మనకు లేవు, మనం ఇక్కడ చెప్పుకోవాలి అంతేగాని ఇప్పుడు ఎక్కడా లేవు. అవి ఏదో కొన్ని మాత్రం ఉన్నాయి అంతే. నకులుడి గుర్రాలు చిలుక రెక్కల వంటి రంగుతో ఉంటాయి. అవి చాలా అందంగా ఉంటాయి. అవి కాంబోజ దేశపు గుర్రాలు. ఆ గుర్రాలు గల రథంలో నకులుడు వచ్చాడు. ఉత్తమౌజుడు పోరాటానికి సిద్ధంగా ఉన్నాడు. విపరీతంగా కోపించి ఉన్నాడు. అతడి గుర్రాలు మేఘశ్యామ వర్ణంలో ఉన్నాయి. ఆ గుర్రాలు కట్టిన రథంలో నీ సేన మీదకొచ్చాడు. సహదేవుడి గుర్రాలు తిత్తిరీ పక్షుల రంగులో ఉంటాయి. ఇవి విచిత్రమైన రంగులతో ఉంటాయి. అవి వేగంలో గాలితో సమానంగా ఉంటాయి.
ఆ గుర్రాలకు గల రథంలో సహదేవుడు వచ్చాడు. ధర్మరాజు గుర్రాలు దంతాల రంగులతో ఉన్నాయి. వాటికి నల్లని తోకలున్నాయి. అవి వాయువేగంతో ప్రయాణిస్తాయి. ఆ గుర్రాలు కట్టిన రథంలో ధర్మరాజు వచ్చాడు. సేనల యొక్క గుర్రాలు బంగారు ఆభరణాలతో అలంకరించబడి ఉంటాయి. వేగంగా వాయువుతో సమానంగా ఉన్నాయి. వాటిని ఎక్కి సేనలన్నీ ధర్మరాజు చుట్టూ నిలబడ్డాయి. ధర్మరాజు వెనుక పాంచాల రాజైన ద్రుపదుడు ఉన్నాడు. ఆయన బంగారు గొడుగు నీడలో ఉన్నాడు. సకల సేనలు ఆయనను రక్షిస్తున్నాయి. ఆ ద్రుపదుడి గుర్రాలు సకల శబ్దాలను సహిస్తాయి. ఆ గుర్రాలు కట్టిన రథంలో ద్రుపదుడు యుద్ధభూమికి వచ్చాడు. నిర్భయంగా రాజులందరి మధ్యలోనూ ద్రోణుని ఎదుటకు వచ్చి నిలబడ్డాడు. విరాటుడు సకల మహారథాలతోనూ ద్రుపదుడితోనూ కలిసి వచ్చాడు. ఆ విరాటుడు వెంటే కేకేయులు, శిఖండి, దృష్టకేతు కూడా తమ తమ సేనలతో వచ్చారు. విరాటుడిని శ్రేష్టమైన గుర్రాలు అవి తెల్లగా ఉన్నాయి. వాటితో విరాటుడు యుద్ధభూమికి వచ్చాడు. విరాటరాజు కుమారుడి గుర్రాలు పసుపు పచ్చగా ఉంటాయి. బంగారు మాలలు ధరించున్నాయి. అవి వేగంగా పరిగెత్తుతాయి. ఆ గుర్రాలకు కట్టినటువంటి రథంలో విరాట రాజకుమారుడు వచ్చాడు. 5 కేకేయ సోదరుల గుర్రాలు ఆరుద్ర పురుగు వంటి రంగులో ఉన్నాయి. ఆరుద్ర పురుగు. ఆ గుర్రాలు కట్టిన రథంలో వారు వచ్చారు. వారు బంగారు వర్ణంతో వెలిగిపోతున్నారు. వారి ధ్వజాలు ఎర్రగా ఉన్నాయి. వారు బంగారు మాలలతో అలంకరించబడి ఉన్నారు. కవచాలు ధరించున్నారు. వారు బాణవృష్టిని కురిపిస్తారు. శిఖండి రథానికి తుంబురుడిచ్చిన దివ్యాశ్వాలు కట్టబడి ఉన్నాయి. అవి పచ్చికుండ వంటి రంగులో ఉన్నాయి. పాంచాల సేనలో 12,000 మంది మహారథులు ఉన్నారు. వారిలో 6,000 మంది శిఖండి వెనుక వచ్చారు. శిశుపాలుడి కుమారుడు గుర్రాలు సారంగి పక్షిలాగా చిత్రవర్ణాలు గలవి. ఆ గుర్రాలు గల రథంలో అతడొచ్చాడు. ఏమి మిగలలేదు ఇక. దృష్టకేతువు చేది వంశశ్రేష్ఠుడు, బలశాలి. అతడి గుర్రాలు కాంబోజ జాతికి చెందిన గుర్రాలు. అవి చిత్రవర్ణాలు గల గుర్రాలు. ఆ గుర్రాలు కట్టిన రథంలో అతడొచ్చాడు. కేకేయరాజు కుమారుడు బృహత్ క్షత్రుడు. అతడు సుకుమారుడు. అతడి గుర్రాలు సింధు దేశానికి చెందినవి. ఆ గుర్రాలు కట్టిన రథంలో అతడు వేగంగా యుద్ధభూమికి వచ్చాడు. శిఖండి కొడుకు వృక్షదేవుడు. అతడి గుర్రాలు బాక్లిక దేశంలో పుట్టాయి. అవి పద్మవర్ణంలో ఉన్నాయి. వాటి కళ్ళు మల్లెలలాగా ఉన్నాయి. చక్కగా అలంకరించబడి ఉన్నాయి. ఆ గుర్రాలు కట్టిన రథంలో వృక్షదేవుడు యుద్ధరంగానికి వచ్చాడు. సేనాబిందు వీరుడు, శత్రువును సంహరించే శూరుడు. అతడి గుర్రాలు బంగారు నగలతోనూ బంగారు కవచాలతోనూ శోభిస్తున్నాయి. పట్టుదారాల వంటి రోమాలతో అవి అలరారుతున్నాయి. ఆ గుర్రాలు కట్టిన రథంలో సేనాబిందు వచ్చి ద్రోణుని ఎదిరించాడు. కాశీరాజైన అభిభువుడి కొడుకు, యువకుడు, మహారథుడు. అతడి గుర్రాలు క్రౌంచవర్ణంతో ఉన్నాయి. అవి మేలుజాతి గుర్రాలు. ఆ గుర్రాలు కట్టిన రథమెక్కి అతడు యుద్ధభూమికి వచ్చాడు. ధర్మరాజు కొడుకైన ప్రతివిందుడి గుర్రాలు తెల్లగా ఉన్నాయి. సారథి ఆదేశాలను పాటించి నడుచుకుంటాయి. అటువంటి గుర్రాలు కట్టిన రథంలో ప్రతివిందుడు యుద్ధభూమికి వచ్చాడు. భీముడి కొడుకైనటువంటి సుతసోముడు సౌమ్యుడు. అతడు తెలుపు పసుపు రంగు గల కలిసి ఉన్న గుర్రాలను కట్టిన రథంలో యుద్ధభూమికి వచ్చాడు. సోమరసాన్ని తీసే రోజున ఇంద్రప్రస్థమనే నగరంలో సుతసోముడు వేలచంద్రుల వెలుగుతో పుట్టాడు. అందువల్ల అతడికి ఆ పేరు ప్రసిద్ధమైంది. తర్వాత నకులుడి కొడుకు శతానికుడు. అతడు గొప్పవాడు. అతడి గుర్రాలు వేగిసె పువ్వుల వంటి రంగులతో ఉన్నాయి.
బాలసూర్యుడి వంటి కాంతితో వెలుగుతున్నాయి. ఆ గుర్రాలు గల రథంలో అతడు రణభూమికి వచ్చాడు. మనం కళ్ళు మూసుకొని వింటూ ఊహించుకుంటే ఆ యుద్ధం రంగం అంతా చాలా కలర్ఫుల్గా అద్భుతంగా ఉంటుంది. సహదేవుడి కుమారుడు శృతకర్మ, అతడు నరోత్తముడు. అతడి గుర్రాలు బంగారు కళ్ళాలతో కట్టబడి ఉన్నాయి. అవి నెమలి మెడ రంగు కలిగి ఉన్నాయి. ఆ గుర్రాలు గల రథంలో అతడు రణభూమికి వచ్చాడు. అర్జునుడి కొడుకు శృతకీర్తి, అతడు జ్ఞాననిధి. అతడు అర్జునుడు అంతటి వాడు. అతడి గుర్రాలు పాలపిట్ట రెక్కల రంగులో ఉన్నాయి. ఆ గుర్రాలు కట్టిన రథంలో అతడు యుద్ధభూమికి వచ్చాడు. అభిమన్యుడు రణరంగంలో కృష్ణుడి కన్నా అర్జునుడి కన్నా 1.5 రెట్లు ఎక్కువ అని చెబుతూ ఉంటారు. అతడి గుర్రాలు కపిల వర్ణంలో ఉన్నాయి. ఆ గుర్రాలు కట్టిన రథంలో అభిమన్యుడు యుద్ధభూమికి వచ్చాడు. ఓ మహారాజా, నీ కుమారుల్లో ఒకే ఒక్కడు పాండవ పక్షాన్ని ఆశ్రయించాడు. అతడే యుయుత్సువు, ధృతరాష్ట్రుడికి దాసి అయిన వైశ్యశ్రీకి పుట్టినవాడు. అతడి గుర్రాలు ఒక పొగ వంటి రంగు కలిగి ఉన్నాయి. పెద్ద ఆకారంలో ఉన్నాయి. ఆ గుర్రాలు కట్టిన రథంలో యుయుత్సు వచ్చాడు. వార్ధక్షేమి నల్లని గుర్రాలు కట్టిన రథంలో యుద్ధభూమికి వచ్చాడు. సుచిత్తుడి కొడుకైన సత్యధృతి అందగాడు. అతడి గుర్రాలు బంగారు కవచాన్ని ధరించి ఉన్నాయి. వాటిని తెల్లని పాదాలున్నాయి. ఆ గుర్రాలు కట్టిన రథంలో అతడు యుద్ధభూమికి వచ్చాడు. అవి సారథి చెప్పినట్టుగా వింటాయి. శ్రేణిమంతుడి గుర్రాలు బంగారు మాలలతో అలంకరించబడి ఉన్నాయి. పట్టు రంగు రోమాలతో వెలిగిపోతూ ఉంటాయి. అవి సహనశీలి కలవి. అటువంటి గుర్రాలు కట్టిన రథంలో శ్రేణిమంతుడు యుద్ధభూమికి వచ్చాడు. కాశీరాజు నరోత్తముడు. ఆయన గుర్రాలు బంగారు మాలలు ధరించి ఉన్నాయి. బంగారు రంగుల పుష్టభాగం కలిగి ఉన్నాయి. ఆ గుర్రాలు కట్టిన రథంలో ఆయన యుద్ధభూమికి వచ్చాడు. సత్యధృతి అస్త్ర విద్యలోనూ ధనుర్వేదంలోనూ పండితుడు. అతడు ఎర్రని గుర్రాలు కట్టిన రథంలో యుద్ధభూమికి వచ్చాడు. దృష్టద్యుమ్నుడు పాంచాల సేనాపతి. అతడి లక్ష్యం ద్రోణాచార్యుడు. అతడు పావురాల రంగు గల గుర్రాలు కట్టిన రథంలో యుద్ధభూమికి వచ్చాడు. ఆ దృష్టద్యుమ్నుడిని సత్యధృతి, శ్రేణిమంతుడు, వసుధానుడు, కాశీరాజు కొడుకైన అభిభువు అనుసరించారు. ఇక్కడ ఒక్క తమాష మనం గమనించాలి. వ్యాస భగవానుడు మనకు అందించినటువంటిది. ఒక రంగు ఉండినట్టు ఇంకొక రథికుడిది లేదు. ఒక గుర్రం రంగు ఉండినట్టుగా ఇంకొక గుర్రము లేదు. అది చాలా విశేషం. నేను చాలా జాగ్రత్తగా దీన్ని మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. అంత రంగురంగులుగా ఉండేటువంటి ఆ యుద్ధభూమి ఎట్లా ఉంది చూడండి. మరి అందరూ ఉత్సాహంగా ఉన్నారు. అందరూ గెలుస్తాం లేక యమపూరికి వెళతాం, ఇదే అందరికీ. గెలుస్తాం లేక చేస్తాం, అందరికీ అదే. వాళ్ళకి అదే, వీళ్ళకి అదే. యముడితోనూ కుబేరుడితోనూ సమానులైన వీరందరూ ఎంతో వేగవంతులు. వీరు ఎంతో వేగంగా ప్రయాణించే కాంబోజ దేశంలో పుట్టిన గుర్రాలపై వచ్చారు. శత్రుసేనను భయపెడుతూ యుద్ధభూమికి వచ్చారు. ప్రభద్రకలు, కాంబోజీ దేశీయులు, వారు 6,000 మంది ఉన్నారు. వారందరూ ఆయుధాలను ధరించి ఉన్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.